లైఫ్లో మీరు ఎప్పుడైనా ఏదైనా అవ్వాలనుకుంటే ఈగల్లా అవ్వండి, చిలుకలా కాదు. చిలుక మాటలు బాగా మాట్లాడుతుంది, ఈగల్ చాలా తక్కువగా మాట్లాడుతుంది, కానీ ఆకాశాన్ని టచ్ చేసే అంత విల్ పవర్ దానికి ఉంటుంది. ఈగల్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది స్కై. ఈగల్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన 5 లెసన్స్ ని ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నా. లాస్ట్ పాయింట్ మాత్రం మీ లైఫ్ నే మార్చేయచ్చు. నెంబర్ 1, ఈగల్ ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతుంది. ఇప్పుడు పావురాలతో, చిన్న చిన్న పక్షులతో కలిసి అస్సలు ఎగరదు. ఎందుకంటే దానికి తెలుసు మనం ఎలాంటి వాళ్ళతో తిరుగుతాం, మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతుందని. ఎవరైతే నారో మైండెడ్ పీపుల్ ఉంటారో, మీ డ్రీమ్స్ ని అర్థం చేసుకోకుండా కిందకి లాగడానికి ట్రై చేస్తారో, వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి. లైఫ్ లో ఒంటరిగా ఎగరడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయలేకపోతే మీ రియల్ పొటెన్షియల్ ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేరు. నెంబర్ 2, ఈగల్కి ఎప్పుడైతే 40 years వస్తాయో దాని ముక్కు చాలా వీక్ అయిపోతుంది. రెక్కలు అవసరానికి మించి పెద్దగా అయిపోతాయి. దీనివల్ల వేటాడి ఫుడ్ తెచ్చుకొని తినలేక బతకడానికి కూడా కష్టమైపోతుంది. అయినా సరే అది ఓటమని ఒప్పుకోదు. ముక్కుని రక్తం వచ్చేలా బద్దలు కొట్టి 150 days పెయిన్ఫుల్ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. తర్వాత తిరిగి వచ్చిన ముక్కుతో 30 years లైఫ్ ని రీస్టార్ట్ చేస్తుంది. మన లైఫ్ హ్యాపీగా మారాలంటే ఎంత పెయిన్ఫుల్ గా అనిపించినా మనకి అవసరమైన స్కిల్స్ ని మాత్రం డెవలప్ చేసుకుంటూనే ఉండాలి. నా లైఫ్ ఇంతే అని అస్సలు ఆగిపోవద్దు. నెవర్ గివ్ అప్ మై ఫ్రెండ్. నెంబర్ 3, తుఫాన్ వచ్చినప్పుడు పక్షులన్నీ ఎక్కడెక్కడో భయపడి దాక్కుంటూ ఉంటాయి, కానీ ఈగల్స్ మాత్రం ఎక్సైట్ అవుతాయి. తుఫాన్లో హ్యాపీనెస్ నెత్తుకుంటాయి. తుఫాన్లో బలమైన గాలులను సహాయంగా చేసుకొని ఎంత ఎత్తుకు వెళ్తుందంటే ఆ మబ్బుల కన్నా పైకి వెళ్ళి ఎగురుతుంది. ప్రతి సమస్య, ప్రతి ప్రాబ్లం మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాలను గుర్తించండి, భయపడకండి, పోరాడి ముందుకు సాగండి. నెంబర్ 4, ఈగల్స్ ఎప్పుడు చనిపోయిన వాటిని తినవు. దేన్నైతే వేటాడుతుందో ఆ ఫ్రెష్ ఫుడ్ ని మాత్రమే తింటుంది. ఏదైతే మీ పాస్ట్ ఉంటుందో అది ఆల్రెడీ చచ్చిపోయింది. ఆ చనిపోయిన థాట్స్ ని, కుళ్ళిపోయిన థాట్స్ ని ఎక్కడైతే విడిచిపెట్టాలో అక్కడే విడిచిపెట్టేయండి. రాబోయే కొత్త ఫ్రెష్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. మీ ఓన్ మెమొరీస్ ఏవైతే మిమ్మల్ని బాధ కలిగిస్తున్నాయో వాటిని ప్రెజెంట్ లోకి రానిమ్మకండి. ఎందుకంటే ఒక్కసారి మీ పాస్ట్ మీ ప్రెజెంట్ లోకి వస్తే మీ పాస్ట్ ఎప్పటికీ మిమ్మల్ని ప్రెజెంట్ లో ఉండనివ్వదు. యువర్ పాస్ట్ వాజ్ నెవర్ ఏ మిస్టేక్ ఇఫ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. నెంబర్ 5, ఈగల్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎగరాల్సి వస్తుందో అప్పుడు ఆ మదర్ ఈగల్ ఆ నెస్ట్ లో ఉండే గ్రాస్ ని తీసేస్తుంది, అది అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలని. అంతేకాకుండా తన పిల్లలని కొన్ని వేల మీటర్ల ఎత్తులోకి తీసుకువెళ్లి ఆ ఎత్తు నుంచి వదిలేస్తుంది. ఎందుకంటే భూమిపై పడే కొన్ని క్షణాల్లోనే ఎగరడం ఏంటో తెలుసుకోవాలని చెప్పి. ఈగల్ ఒక పక్షి అయినా కూడా దానికి చాలా బాగా తెలుసు, దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్. మనుషులమైనా సరే కొంతమంది దీన్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఎంతైతే మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటారో ఫ్యూచర్ లో మీ లైఫ్ అంతకన్నా ఎక్కువ అన్కంఫర్టబుల్ అయిపోతుంది. ఈగల్ పక్షులందరికీ రాజు. రాజు అంటే ఊరికే అయిపోరు. ఎవరి మాట అయితే అందరూ వింటారో వాడే రాజు. కింగ్ అవ్వాలంటే పవర్ అనే వెపన్ మీ దగ్గర ఉండాలి. మన రెగ్యులర్ లైఫ్ లో సైకలాజికల్ పవర్ ని యూజ్ చేసి ఎలాంటి సిచ్యువేషన్ అయినా గెలవాలంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.